భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము వరంగల్ జిల్లాలోని గేసుగొండ మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్న రైతు పేరు నరసింహ గారు. అతను 4 ఎకరాల్లో ఆ యొక్క భూమిని కౌలుకు తీసుకొని అందులో సోరకాయ, బీరకాయ, గోరుచిక్కుడు, మన దేశవాళీ చిక్కును సాగు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే కూరగాయల సాగు బాగుందని కూడా మనతో పాటు అయితే రైతు చెప్పడం జరిగింది. ఇప్పటికే మనతో పాటు రైతు ఉండడం జరిగింది. అన్నను ఒకసారి పరిచయం చేసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. ఎట్లా ఉన్నారు అన్న? బాగున్నాం. ఓకే అన్న, ఒకసారి మీ వివరాలు కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. నమస్కారం అండి. మాది జిల్లా వరంగల్ అండి. ఓకే. వచ్చేసి విశ్వనాథపురం మండలం, గీసుకొండ మండలం, విశ్వనాథపురం గ్రామం అండి. వచ్చేసి 4 ఎకరాల సాగు. మొత్తం కాకరకాయ, సోరకాయ, బీరకాయలు, చిక్కుడుకాయ ఉన్నది, గోడి చిక్కుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూరగాయలే, పత్తి జోలికి పోను. ఇవి కూరగాయల సాగుబాటు ఈ సంవత్సరం మంచిగా కలిసి వచ్చింది. లాభం అయితే మంచిగా ఉన్నది. ఓకే ఓకే నరసింహ గారు, రైతు సోదరులారా మీరంతా కూడా ఒక విన్నపం తెలియజేస్తున్నాను. మన ఛానల్ ని, అదేవిధంగా మన వీడియోను, మనకు పత్తి ధరలు, అన్ని రకాల వ్యవసాయ సమాచారాన్ని అయితే మనము పొందుపరుస్తున్నాం. కానీ చాలా మంది చూస్తున్నారు తప్ప లైక్ చేయడం లేదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఆ యొక్క ఛానల్ వీక్షిస్తున్నారు. మీ యొక్క సపోర్ట్ ఏంటిదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండానైతే లైక్ చేయడం వల్ల మిగతా రైతుల యొక్క అనుభవాలు చేరవేసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా మరొకసారి చెప్తున్నాం, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన రైతు నరసింహ గారితోనైతే ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. నరసింహ గారు, మొత్తానికి మీరు ఇప్పుడు కూరగాయల సాగును చేస్తున్నారు. అంతకు ముందు ఏం చేసేవారు మీరు? అంతకుముందు పత్తి, మొక్కజొన్న వేసుకున్నది. మొక్కజొన్న అంత దిగుబడి, మన పత్తిలో అంత దిగుబడి రాలే. పోయినసారి రాకపోతే ఈసారి మొత్తం కూరగాయలు వేసినాం. బాగా లాభం ఉన్నది ఈసారి. మొత్తం ఎన్ని ఎకరాలలో మీరు కూరగాయలు? 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు మొత్తం 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలు ఉన్నది. మంచిగా దిగుబడి ఉన్నది. మార్కెట్ కూడా బాగా స్పీడ్ ఉన్నది. ఈ సంవత్సరం బాగా వర్షాలు పడడం వల్ల కొన్ని పత్తులు పోయినాయి. మనం ఇక మనకు కూరగాయలు బాగా ఇష్టపడతారు. ఇక ఈ దేశవాళీ సీడ్ అయినా సాగుగా ఉంటది. ఇట్లా విధానం చేస్తే మంచిగా 3 నుంచి 4 లక్షల వరకు వచ్చినాయి. ఖర్చు కూడా కొన్ని పోయినాయి, కానీ ఇక ఎక్కువనే వచ్చినాయి, కానీ తక్కువ అయితే రాలే అన్న. మనకైతే ఇది బెస్ట్ మంచిగా ఉన్నది. కూలీలు తక్కువ మంది పడతారు. సొరకాయకు తెంపేదానికైనా దేనికైనా మనం మంచిగా కన్ఫర్మ్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు సోరకాయ అన్నారు. సోరకాయలో మీరు ఎలాంటి రకాన్ని ఎంచుకున్నారు? ఈ రకం వచ్చేసి దేశవాళీ సీడ్ అని వచ్చిందన్న. ఇది వచ్చేసి దేశవాళీ సీడ్. బాగా ఇష్టపడతారు అన్నట్టు దీనికి. సరిగా మార్కెట్ లో సరిగా దొరకని వస్తుంటే ఇది టేస్ట్. జాబర్సులు మొత్తం దీనికి ఎక్కువ పడతారు. ఇది కనబడడానికి మన దగ్గర 30 రూపాయలు కొంటారు కదా, వాళ్ళు 50 రూపాయలైనా కొనే అంత ఉంటది అన్నట్టు. దీని పేరు, ఈ రకం పేరు ఏం పేరు? రకం పేరు వచ్చేసి ఇది అంబేర్ రకం, కావేరి రకం, కావేరి సీడ్. ఓకే ఓకే. మీరు 4 రకాల 5 రకాల పంటలు సాగిస్తున్నారు. ముందుగా ఒక్కొక్క పంట గురించి మనం చర్చిద్దాం. ముందుగా సోరకాయను ఎన్ని గుంటలలో మీరు సాగు చేస్తున్నారు? ఎకరం ఉన్నది. ఎకరంలో అంటే మామూలుగా ఎకరానికి ఎంత మేరకు మనకు విత్తనం పడ్డది? దీంట్లోకి వచ్చేసి అన్న 6 ప్యాకెట్లు పడ్డాయి. 6 ప్యాకెట్లు పడ్డాయి. ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది అందాదా? ఖరీదు వచ్చేసి ఇది మనకు 350 పడ్డది. 350 రూపాయలు. అంటే ఇది మామూలుగా ఎన్ని గ్రాముల వరకు ఉంటది? ఇది 50 గ్రాములు. 50 గ్రాములు దీని యొక్క వెయిట్ ఉంటుంది. ఇలాంటి ఎన్ని ప్యాకెట్లు పడ్డాయి? ఇది వచ్చేసి 4 ప్యాకెట్లు. 4 ప్యాకెట్లు అంటే 200 గ్రాముల విత్తనం అనేది ఒక ఎకరానికి సరిపోయింది. ఓకే, మీరు విత్తనం పెట్టే ముంగట నేలను ఎట్లా రెడీ చేసుకున్నారు? ట్రాక్టర్ తో మనుషులు బోదెలు కొట్టుడు. మనుషులు బోదెలు మనం మిషన్లు వస్తున్నాయి, కానీ మన దగ్గర ఇంకా రాలే అవి. మిషన్లు కావాలంటే ట్రాక్టర్ అది కొనే ఆలోచన కూడా ఉన్నది. అదే బెడ్ వేస్తుంది, అదే కవర్ వేస్తుంది. కవర్ కూడా వేసి ఉన్నాను, కానీ అంత చినిగింది. అది మంచి క్వాలిటీ కవర్ కూడా గవర్నమెంట్ కూడా మనకు తక్కువగా ఇస్తుంది. ఆ కవర్ లో పెట్టుకుంటే మన కలుపు కాకుండా, పురుగు రాకుంటే వచ్చేసి పంట ఇంకా దిగుబడి బాగా వచ్చే ఆస్కారం ఉంటది. కింద ఉంటే, భూమి మీద ఉంటే పురుగులు తిని ఖరాబ్ అవుతుంది. కాయ నీటిగా ఉంటే మన దగ్గర నుంచి బాగా దిగుమతి అవుతుంది అన్నట్టు. బాగా దిగుమతి అయ్యేసరికి వాళ్ళు కూడా మనకు ఫోన్ నెంబర్ అడిగి, అన్న నాకు 10 బత్తాలు 5 బత్తాలు అని అంటారు. వేస్తా. అట్లా వేసినప్పుడు మనకు ఫోన్ పేనా లేకపోతే డబ్బులు క్యాష్ అయ్యి వాళ్ళు ఇచ్చేస్తారు. వరంగల్ కు పోయి వేసి
వేసి వస్తా అంతే. వేసి రోజు వస్తారు. రోజు 4 గంటలకి వేసి వస్తా. ఓకే. మీరు సోరకాయ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నిసార్లు మీరు ఇప్పటి వరకు కటింగ్ చేశారు? అవి కటింగ్ అంటే దాదాపు ఒక 20 సార్లు అయినాయి. 20 సార్లు కటింగ్ చేశారు. 20 సార్లు అయింది. 20 సార్లు అయినా. అంటే ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది నాటి మన వరి వేస్తుంది కదా, మనం నాటేస్తాం కదా, అప్పుడు వేసినాం. అంటే దాదాపు ఒక 5 నెలలు 5 నెలలు అవుతుంది. 5 నెలలు 5 నెలల్లో మీరు 20 సార్లు తీశారు. 20. ఒక్కొక్క కాయ అంటే ఇప్పుడు మీరు 2 రకాలు వేశారు. ఒకటి హైబ్రిడ్ వేశారు, ఒకటి దేశవాళీ వేశారు. దేశవాళీ బాగుంది. దేశవాళీ బాగున్నది, మంచిగా కనబడుతుంది. అది ఈ సీడ్ వచ్చేసి మంచిగా కనబడుతుంది. మార్కెట్ స్పీడ్ ఉన్నది. అంటే ఒక కాయ ఎంత చొప్పున పోతుంది మన మార్కెట్ లో? 30 రూపాయల నుంచి 35 రూపాయలు పోతుంది. మిగతా కాయ హైబ్రిడ్ రకం? ఆ హైబ్రిడ్ రకం 20 రూపాయలు 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు. కానీ దీనికి నాణ్యత పరంగా టేస్ట్ పరంగా బాగుంది. ఇదే కాయ ఎక్కువ అడుగుతారంట. ఎక్కువ అడుగుతారు. ఎక్కువ లేవు మన దగ్గర. ఇంకా రాబోయే ఇంకోసారికి ఇంకా ఎకరం వేస్తా. 20 గుంటలు పెట్టినా కదా, ఇంకోసారికి ఎకరం పెట్టేస్తా. ఇప్పుడు సోరకాయ అనేది 20 గుంటలే. 20 గుంటలే. 20 గుంటలలో మీకు 3 ప్యాకెట్లు పట్టింది. 3 ప్యాకెట్లు. ఓకే ఓకే ఓకే. ఇంకోటి వచ్చేసి వేరే రకం. దేశవాళీ అనేది మీరు 20 గుంటలు వేస్తారు. 20 గుంటలు. ఓకే ఓకే. అది 20 గుంటలు. అది 3 ప్యాకెట్లే. ఓకే ఓకే ఓకే. అదే మరి క్లారిటీ మనకు రైతులకు ఇవ్వాలి కదా. ఇది బాగుంటది అన్న. ఇది వేసుకుంటే మాత్రం కావేరి సీడ్స్ వాళ్ళది అయితే మంచిగా ఉన్నది. ఓకే ఓకే. ఇప్పటి వరకు దాదాపుగా ఏమైనా దిగుబడి ఏమైనా అంచనా వెళ్ళగలుగుతారా? ఎన్ని క్వింటాల వరకు అమ్మిందని అంచనా? అంటే ఇది కాయ లెక్క పరంగా చూస్తే, కాయ లెక్క అంటే దాదాపుగా వచ్చిన క్వింటల్ లెక్క మనం జోకం కదా. కాయ లెక్కనే అంటే వెళ్ళినాయి దాదాపుగా రోజుకు 800 కాయ, 5-6 రోజులకు 800 కాయ, 700 కాయ, 500 కాయ ఇచ్చినాం. ఓకే. ఇప్పుడు ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే తెగుళ్ళు సమస్య ఏముంటదన్న అసలు సోరకాయ అంటే? సోరకాయకి ఏం అంత మందు పట్టది, అంత పెట్టుబడి కూడా రాదు. పైన ఉంటదిగా, పైన ఉండేసరికి ఏం అంత పెట్టుబడి రాదు, తక్కువ మందు పడుతుంది, ఎక్కువ లాభం వస్తది. ఇట్లా ఈ ఎకరానికి మాసరకు విత్తనాలతో ప్రకారం అలా ఎంత ఖర్చు అయింది మామూలుగా ఇప్పటి వరకు? పెట్టుబడి ఎంత పెట్టారు? ఒక 25,000 అయినాయి. 25,000 ఈ పెట్టుబడికి పెట్టారు. దాదాపు ఒక 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు అయితే ఇంకా పైన అంచనా ఉన్నది కానీ 2 లక్షల వరకు అయితే వచ్చినాయి. ఓకే ఓకే. అంటే సరే, మనం కష్టపడడానికి ప్రతిఫలం ఉంటేనే రైతు అని అంటేనే సంతోషంగా ఇస్తారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు కూడా ఖాతా వస్తుందా? ఖాతా వస్తుంది. ఇప్పుడు మన నవంబర్ ఇవాళ 23, 24 తారీఖు వస్తుంది ఖాతా వస్తుంది. కాయలు కూడా పడుతున్నాయి. తెంపాలి ఇవాళ తెంపుదామని కూలర్లు కూడా వచ్చారు 5-6. మేమే తెంపుకుంటాం. ఇవాళ కూలర్లో కూడా తీసుకురాము. ఇక్కడనే తీసుకొని కవర్లు రింపుతాం. ఇక్కడనే ఆటో వచ్చేస్తుంది. ఈ ప్లేస్ ఈ ప్లేస్ లో ఆటో వస్తుంది. ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఈ ప్లేస్ లో వస్తే వేసుకొని పోతుంది. మళ్ళీ 2 గంటలకు వెళ్ళిపోతాం. మళ్ళీ 3 గంటల ప్రాంతాల్లో వచ్చేస్తాం. సరే, మార్కెటింగ్ సమస్య అంటే మీరే అమ్ముతారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా? వాళ్ళకి ఇస్తాం అన్నట్టు. మనకు అమ్మనియరు మనకు అమ్మనియరు. అమ్మకుంటే వాళ్ళే వేసుకుంటారు. ఇక మనం అమ్ముదాం అంటే వాళ్ళకి ఫీజు కదా, మనం ఫీజు డబ్బులోకి చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదైతే హైలైట్ అన్న. వచ్చేసి సూర్యకాయ అయితే బాగానే ఉంది. బాగానే. కాకరకాయ కూడా బాగానే ఉంది. వచ్చేసి ఇది 33 అన్న. ఇది విఎస్ 500 పోతుంది. ఇది కాకరకాయ. మీరు కాకరకాయ గురించి చెప్తాను. కాకర రకం పేరు ఏం పేరు అన్నారు? కాకర 33 విఎస్ కంపెనీ వాళ్ళది 33. ఓకే. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు నెల 15 రోజుల నుంచి కోత వెళ్తాను. వారానికి ఒక కోత. అది కూడా మీరు నాటేసే టైంలో వేసారా? 3 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతాను. 2 నెలలు ఒక 45 రోజులకు వచ్చేస్తాను. ఇది 45 రోజులకు వచ్చేస్తాను. ఒక్కొక్క కాయలు పడుతూ ఉంటాయి. ఇక 2 నెలలకైతే టోటల్ గా తెంపుడు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. వచ్చేసి 30 గుంటల కన్నా మనకు 5 క్వింటాలు 3 క్వింటాలు 4 క్వింటాలు దిగుబడి వస్తుంది. దానికి ప్రకారం చూస్తే వారానికి 10,000 15,000 అట్లా వస్తాయి అన్నట్టు. ఓకే ఓకే. మీరు కాకరలో మామూలుగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అంటే పురుగు సమస్యలు? పురుగులు ఇక బయట మందులు తెచ్చే కొడతాం. ఎలాంటి ఎక్కువగా కీటకాలు ఆశిస్తాయి కాకరకు? ఎక్కువ దోమ ఉంటది. దోమకు కొరోజిన్, మనం కొరోజిన్ ఎక్కువ మన అది ఇంపాక్ట్ ఉంటది. ఇవి మన అవి వేరే మందులు కొడతాం. ఒక్కొక్కసారి ఆ మందు. ఎక్కువగా ఎలాంటి పురుగులు వస్తాయి? లేకపోతే కాయతొలచి పురుగులు ఎలాంటివి వస్తాయి? ఎక్కువ దోమకు ఉంటది. దోమకు కాన్ఫిడార్ వచ్చేసి మనకు కొంచెం పురుగు తక్కువ ఉంటది. దోమ ఎక్కువ ఉంటది. దీనికి దోమకు కాన్ఫిడార్ ఎక్కువ పనిచేస్తుంది. 3 రోజులకు 4 రోజులకు కంపల్సరీగా చేస్తా. కంపల్సరీ. దానికి ఇప్పుడు అదెంత ఎంతలో చేశారు మీరు?
అది వచ్చేసి 30 గుంటలు ఉంటది. 30 గుంటలు. ఎన్ని ప్యాకెట్లు విత్తనం పట్టింది? అది 12 ప్యాకెట్లు పట్టినా. 12 ప్యాకెట్లు పట్టింది. దాన్ని కూడా ఇట్లా బోధల పద్ధతిలో చేసుకున్నారా? బోధల పత్తులే. అసలు వంకాయ వేసినాం, వంకాయ అడుగు అది. వంకాయకు ఇట్లా పందిరి ఉంటే కాస్తుంది. అది పందిరి ఉంటే ఇట్లా చక్కగా వచ్చి మన మార్కెట్ రేటు బాగా వస్తుంది. ఇట్లా చక్కగా ఉంటే ఏదైనా మంచి క్వాలిటీ ఉంటుంది. సైజు కూడా మంచి పెద్దగా ఉంది. పెద్దగా ఉంది ఈ సైజ్ వచ్చి. ఇంకా కాయ ఇది పిందే, ఇది పిందనే, ఇంకా పిందనే ఇది వచ్చేసి. మామూలుగా పింద పడ్డాక ఈ కాయ మంచిగా ఫామ్ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? వారం రోజుల ఖచ్చితంగా వచ్చేస్తుంది. కింద పడి గింత అయింది అనుకున్నా. గింత సైజ్ నుంచి గింత రోజు తెంపుతారా లేకపోతే ఒక వారానికి ఒకసారి తెంపుతారు? తెంపినప్పుడల్లా మనకి ఎంత ఖాతా మనం అమ్ముకోవడానికి ఉంటది? మనం 3 క్వింటాలు 4 క్వింటాలు సప్లై చేస్తాం వారానికి ఒకసారి 3 క్వింటాలు. ఇప్పుడు ఎంత ఉంది ఒక కిలో? మనకు వచ్చేసి 40 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. 60-70 రూపాయలు వాళ్ళు అమ్ముకుంటారు. మామూలుగా నీకు అది 30 గుంటలలో ఎంత ఖర్చు అయింది ప్రజెంట్? అంటే సీడ్ తో పాటు ఇప్పటి వరకు ఒక 30,000 పెట్టుకున్నాం. 30,000 వరకు పెట్టుకున్నాం. ఓకే, ప్రజెంట్ అయితే మీరైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇంకా మీరు ఇంకొక తీగ జాతి మన చిక్కుడు కూడా సాగు చేస్తారు. అది ఎట్లా ఉంది? అది కూడా బాగుంది. రకం ఏంటిదన్నది? అది రకము అది దసరా అని ఉంటది అన్న. దసరా చిక్కుడు రైట్. దసరా చిక్కుడుకు దసరాకే కాస్తుంది. అది కొంచెం వర్షాలు పడ్డాయి కదా ఈసారి, కొంచెం ఎక్కువ టైం మంచిగా. అది అందులో గింజ కూడా బాగుంటది తినడానికి మంచిగా ఉంటది. మన కాయలు కండ ఉంటది తినడానికి మంచి కాన్ఫిడెంట్ గా ఉంటది. దానికి కూడా ఇంకా అది ఇంకా కాతకు రాలే, ఇప్పుడే పూతకు వస్తుంది. అది బాగానే ఉంటుంది నా వెరైటీ కూడా. ఇది మొత్తం అది ఎంత సాగు చేస్తున్నారు? అది 20 గుంటలు. 20 గుంటలు. గోరు చిక్కుడు 20 గుంటలు. అది వారానికి ఒకసారి వస్తుంది. అదెంత కిలో చొప్పున పోతుందన్న? అదా వచ్చేసి 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు. అంటే వారానికి ఒకసారి ఎన్ని కిలోల వరకు? అది అందాజా మన వారానికి 3 క్వింటాలైనా 2 క్వింటాలైనా దిగుబడి వస్తుంది. మాక్సిమం అయితే 2 క్వింటాలు. 2 క్వింటాలు. ఓకే. ఈ తీగ జాతి అంతకుముందు మీరు సాగు చేశారన్న? అంత ముందు తక్కువ సాగు చేసినాం, ఈసారి ఎక్కువైంది. ఇక పత్తిది పెడితే ఏం వస్తలేము అన్న. పత్తి పెట్టకపోతే ఇక అంత కూలీలు వేస్ట్. కూరగాయలే మంచిగా ఉంటాయని ఇదే ఇక మనసులో తట్టింది ఇది వేసుకున్నాను. మీకు ఉన్నది అయితే ప్రజెంట్ ఒక ఎకరము ఉన్నది. మీరు చేస్తున్నదంతా కూడా లీజుకే తీసుకున్నది. ఒక ఎకరం వచ్చేసి అన్న 20,000. 4 ఎకరాలు 40,000 రూపాయలు. సంవత్సరం వరకు అతను మన జోలికి రాడు. ఇక మనమే చేసుకోవాలి. నష్టం వచ్చినా మనం భరించుకోవాలి. అంటే మొత్తానికి ఇప్పుడు 4 ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు. ఈ కూరగాయల వల్లనైతే ఓకేనా? ఓకే అన్న. మిగతా రైతులకు అంటే మామూలుగా కొంతమంది రైతులు కూడా ఈ వాణిజ్య పంటలు ఏదైతే మన మిర్చి పత్తి దాటి రావడానికి కొంతమందికి అవగాహన కల్పించేందుకు మన వీడియో కూడా ఉపయోగపడుతుంది. మిగతా రైతులకు మీ ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? రైతు సోదరులకు ఏంటంటే కూరగాయలు మంచి సాగుబాటు చేసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటే మంచిది. కూలీలు ఎక్కువ పట్టరు, మనమే పోయి తెంపుకోవచ్చు, మనకు మంచిగా ఉంటది అన్న. ఓకే. ఇంకొకటి అన్న, మనం సమస్య ముఖ్యంగా నీటి సమస్య మీరు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? మొత్తానికి అయితే డ్రిప్ గవర్నమెంట్ డ్రిప్ వచ్చిందా లేకపోతే ప్రైవేట్ గా కొన్నాం? ప్రైవేట్ గా ఒకసారి మీరు డ్రిప్ ఇస్తా ఉంటారు? నీళ్లు 3 రోజులకు 4 రోజులు. ఈ చౌక భూములు ఇవి రేగడి ఉంటే వారానికి ఒకసారి వేయచ్చన్న. 3 రోజులకు 4 రోజులు వెళ్ళినప్పుడల్లా వేస్తా ఉంటారు. అంటే ఏమేమి ఎరువులు ఇస్తా ఉంటారు? ఎరువులు ఏమేమి ఇస్తారు? ఎరువు ద్వారా ఇచ్చేస్తారా? డ్రిప్ ద్వారా కాల్షియం 28 ఎక్కువ యూరియా బాగా పెరుగుతాయి, తొందరగా ఖరాబ్ అవుతుంది, పురుగు సమస్య కూడా ఎక్కువ వస్తుంది. కాల్షియం మన పొటాష్ మన ఇవి 28 వస్తుంది. అది ఇక మొత్తం పెద్ద మందులే అన్న వాడేది. ఓకే. కాల్షియం మెగ్నీషియం బోరాన్ కాయపాలు మంచిగా మొత్తానికి అయితే డ్రిప్ ద్వారానే ఇచ్చేస్తారు. నీటి సమస్య ఏమైనా ఉన్నదా మీకు దగ్గర? నీటి మంచిగా ఉన్నాయి కానీ బావి కొంచెం లోతు లేదన్న. లోతు ఒక 10 కోలలు ఉండేది. ఈ 4 ఎకరాలను అయితే సాగుతుందా బాయ్? 2 బాయిలు ఉన్నాయి. 2 ఎకరాలకు ఒక బావి, 2 ఎకరాలకు బావి. అట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు 3 రోజులకు ఒకసారి ఇస్తారు? 3-4 రోజులకి ఇస్తాం. ఓకే. ఈ చుట్టుపక్కల ఈ సందులలో మీరు అంటే గడ్డి కూడా బాగా పెరుగుతుంది, మీరు దాన్ని ఎట్లా నివారించారు స్టార్టింగ్ టైం లో? అంటే మామూలుగా స్టార్టింగ్ టైం లో మిషన్ మనం ట్రాక్టర్ తోనే తోలిచ్చాం. చిన్న ట్రాక్టర్ తోటి సాగు చేపించాం. ఓకే. అంటే మామూలుగా మధ్యలో ఏమైనా టిల్లర్ గిట్ల ఏమైనా యూజ్ చేసి? టిల్లర్ వాడినాం కదా. టిల్లర్ వేరే కిరాయి తీసుకునే వాడినా. సొంతంగా నేను కూడా ఓన్ గా కొనుక్కుంటా అని చూస్తాను. ఎందుకంటే కొనుక్కోవాలి, ఎందుకంటే మంచిగా ఉంటది మనకు. ఎందుకంటే మనం ఉన్న టైంలో 60,000 30,000 35,000 వస్తుంది. 50,000 సెకండ్ హ్యాండ్ మంచిది అయితే 60,000 ఉన్నది. మంచిది చూసుకొని మీరు పర్చేజ్ చేయండి. సరే, మొత్తానికి అయితే ఈ సూరకాయ అదే విధంగా కాకరకాయ
తీగ జాతి చిక్కుడు అదే విధంగా గోరు చిక్కుడు గోరు చిక్కుడు మొత్తానికి అయితే బాగానే ఉంది. బాగానే ఉందండి, ఈసారి బాగానే ఉన్నాయని. ఇందులోనైతే ఏం సమస్య లేదు, ఏం మామూలు సమస్య పురుగు సమస్యలు ఇట్లా ఏం లేదు. ఏం లేదు, మార్కెటింగ్ సమస్య కూడా బాగానే ఉంది. బాగానే ఉంది ఈ సంవత్సరం. ఓకే ఓకే, మొత్తానికి ఇతర రైతులు కూడా కూరగాయల వైపు వస్తే బాగానే ఉంటుందా? బాగానే ఉంటది అన్న, ఓకే బాగానే ఉంటది. రైట్ రైట్, మంచి ఇట్లా పందిరి వేసుకొని దొండకాయన, మన బుడ కాకరకాయన, లేకపోతే ఇంకా వేరే జాతులు కాకరకాయన, ఇంకా వేరే వేరే వేసుకోవచ్చు. బీరకాయ ఈ పైన ఉంటే మంచి కన్ఫుల్ గా వస్తుంది. ఒక ఒక ప్రశ్న అన్న, చాలా మంది బీర్ అయినా కాకర అయినా కొంతమంది ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో లేకపోతే కొంతమంది పారకం లెక్కిస్తుంటారు. ఏది బెటర్, ఇట్లా మన పందిరి లెక్కేస్తే బెటర్? పందిరి వేస్తేనే బాగుంటది అన్న, పందిరి వేస్తే బాగుంటది. సాగు మన కాయ తెంపడానికి కూడా హల్కగా ఉంటది. ఏది ఎలుకలాడిన అవసరం లేదన్న, పైన ఉంటే పైన కనబడుతుంది మొత్తం. వర్షం టైంలో ఏమైనా ఇబ్బంది అయిందన్న ఈ పంటకు? వర్షం టైంలో అసలు కింద భూమి మీద ఉంటేనే ఇబ్బంది అన్న, దీని మీద ఉంటే బాగా మంచిగా లాభం వస్తుంది. ఓకే, సరే సరే. అంటే ఇప్పుడు మామూలుగా మీరు కటింగ్ టైంలో మీరే తెంపుతారా లేకపోతే కూలోళ్ళేనా? అయితే కూలోళ్ళు అంటే మేము అవసరం ఇక అటు నేను వరంగల్ గిట్లా పోయినా అనుకో, రోజు దీని మీద ఉండలేను కదా, వేరే వేరే పనులు చూసుకుంటా. అవును, ఇక మందులకు వీటికి వాటికి తిరుగుతూనే ఉంటా. లేబర్ పెడతారు లేకపోతే మీ వారితో? మేమే తెంపుకుంటాం, 100% అయితే మేము ఇద్దరే తెంపుకుంటాం. సరే, కూలీలు ఎక్కువ పట్టరన్న దీనికి, ఎక్కువ కూడా అంటే ఒక 2 గంటల్లో అయిపోతుంది అన్న విషయం మొత్తం. 2-3 గంటల వరకు అయిపోతుంది. ఒక 2 గంటల వరకే కవర్లు నింపిపోతాం. 6-7 గంటలు మీరే చేసుకుంటారు? మేమే చేసుకుంటాం. వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి, ఎందుకంటే మనం చేయాలంటే అదే వాళ్ళు కోసుకుంటా పోతే నేను ఎత్తుకుంటా వస్తా. అవును, ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే ఈ కూరగాయలు ఇదంతా ఏంది రిస్క్, ఇదంతా పోవాలి చేయాలని వాళ్ళకు రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే మీ వాళ్ళు ఏమంటే మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ముందుకు పోతున్నారు. నిజంగా అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ రిస్క్ లో చాలా మంది చేస్తేనే కష్టంలో విలువ తెలుస్తుంది, మన ఫలితం కూడా వస్తుంది. అయితే మన రైతులు ఏంది, పసుపు ఎత్తే ఒకటేసారి వస్తుంది, మిర్చి ఎత్తే ఒకటేసారి వస్తుంది, లక్షలు వస్తాయి అంటే దానికి పెట్టుబడి దానికి వస్తుంది, బాగా ఉంటది. ఇప్పుడు కూలీల సమస్య కూడా చాలా పెరిగింది. ఇప్పుడు దాదాపుగా అంటే ఒక ఆడ కూలి మహిళా కూలికి 300-350 నడుస్తుంది, 400 నడుస్తుంది. మగ కూలికి 1000 రూపాయల దాకా 1000 రూపాయలు నడుస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ ఇది కటింగ్ చేస్తారు, కటింగ్ అంటే మొత్తం తీసేస్తారు క్రాప్ వరకు, మళ్ళీ తర్వాత ఏం వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పందిరి సాగులో? పందిరి సాగు బీరకాయ కాకరకాయ వేస్తాను. ఈ సాగుల్నే కాకరకాయ బీరకాయ వేస్తాం. ఇప్పుడు మనం తెంపిన కాకరకాయ అనేది అది తీసేస్తారా ఇంకా కొన్ని రోజులు అయితే? తీసేయం, ఇట్లా కాస్తుంది, ఒక 2-3 నెలలు కాస్తుంది. 2-3 నెలలు కాస్తాయి. అంటే మనకు పూత వచ్చిన కంచి వెళ్ళి 3 నెలలు కాస్తుంది. ఇది కూడా అంతేనా? సొరకాయ కూడా 3 నెలల వరకు కాస్తుంది. పందిరి మీద ఉంటేనే ఇట్లా కాస్తాయి, భూమి మీద ఉంటే అంత కాదండి. ఎందుకంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి, జరుగుతుంది. తెగులు తొందరగా వ్యాపిస్తుంది అన్నట్టు, తొందరగా వ్యాపిస్తుంది. ఇట్లా పందిరి మీద ఉన్నట్టు ఇట్లా ఏలాడబడుతుంది అన్న. ఇది కూడా కాయ మంచిగా ఉందన్న, మీరు అన్నది పిందే అని అన్నారు. పిందే కొంచెం పెరిగితే నిజంగా బాగుంటది, తినేవారి కంటే మనలాంటిలో కూడా బాగానే ఉంటది. రైట్ నరసింహ గారు, మీరు ఇలానే మంచి క్రాప్స్ ను మంచి పంటలను సాగు చేస్తూ కూరగాయలను కూడా మంచి మెలకువలను కూడా మా రైతులకు చెప్పారు. ఇంకా కూడా మరింతగా మీరు అధిక లాభాల బాటలో సాగాలని కూడా మా యూసన్ టీవీ తరపున మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. రైట్, చూసారు కదా రైతు సోదరులారా, అంటే తనకు ఉన్నటువంటి ఎకరం భూమి కాదని 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఇటు కూరగాయల సాగును చేస్తున్నారు. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మిగతా 5 సంవత్సరాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయని కూడా రైతు అయితే చెప్తున్నారు. మిగతా పంటలకు పోలిస్తే ఈ పంటలు నిజంగా అంటే రోజు వారి శ్రమ ఉన్నప్పటికీ కూడా ఫలితం బాగానే వస్తుందని కూడా రైతు చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, అదేవిధంగా అభ్యుదయ రైతుల పరిచయాలను కూడా యూసన్ టీవీ ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. మరొక రైతుతో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ యూసన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.